అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను వంట చేసిన కర్రీ చికెన్. అందరికీ చాలా ఇష్టం కదండి. చాలా బాగుంటుంది. అదే రీతిగా మనం ఎప్పుడు చికెన్ కడుక్కొని చక్కగా ఉప్పు వేసి కడుక్కొని క్లీన్ చేసుకొని అన్నీ అల్లం, ఉప్పు, పసుపు, కారం అన్నీ కలుపుకొని చక్కగా పేస్ట్ చేసి ఒక అర్ధగంట సేపు నేను నానబెట్టాను. ఆ తర్వాతనే నేను కర్రీ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసిన ఐటమ్స్ వీడియో మిస్ అయింది. చికెన్ వేసి ఆయిల్ పైకి తేలే వరకు మనం చికెన్ని ఎంతగా కొంచెం కుక్ చేసుకుంటామో చాలా బాగుంటుంది. ఆయిల్ అయితే ఎప్పుడైతే తేలుతుందో పైకి, అప్పుడు చికెన్ చాలా బాగా ఉడికినట్టు అర్థం. చాలా బాగుంటుంది అప్పుడు. ఎందుకనగా చికెన్ మనం ఎంత బాయిల్ చేపిస్తే ఆయిల్లో దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ అయితే ఎప్పుడైతే తేలుతుందో అప్పుడు చికెన్లో ఉన్న నీసు వాసన అనేది పోతుంది. అప్పుడు చాలా బాగుంటుంది చికెను. కానీ ఇది ఎండాకాలం కదా, మరి వేడి చేస్తుంది. చిన్నపిల్లలు ఉన్నారు మా ఇంట్లో, పెద్దవాళ్ళు ఉన్నారు. వారికి వేడి చేయకోకుండా ఉండడానికని నేను దోసకాయ, టమాటాని యూజ్ చేశాను. చాలా బాగుందండి. దోసకాయ, టమాటా చాలా చలవ చేస్తుంది పిల్లలకే కానీ పెద్దోళ్ళకే కానీ. ఈ ఎండాకాలం సీజన్లలో మనం కొంచెం ఏ కూర చేసుకున్నా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది. చికెన్ అయితే వేడి చేస్తుంది కంపల్సరీగా అని చెప్పేసి నేనైతే పిల్లల కోసమని దోసకాయ, టమాటా వేసాను. చాలా బాగుందండి. చాలా కుకింగ్ అయిన తర్వాతకి చాలా బాగుందని ఇంట్లో వాళ్ళందరూ కూడా చెప్పారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ కూడా తెలియచేయండి. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు ఈ రీతిగా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మర్చిపోకండి.